హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు నేను మెత్తళ్ళు గోంగూర కర్రీ అయితే చేస్తున్నానండి. నేను ఇంతకుముందు ఎండు చేపలు గోంగూర కర్రీ చేశాను కదా, ఇప్పుడైతే మెత్తళ్ళు తీసుకున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తానండి. చూడండి, మెత్తళ్ళు శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ఇందులోకి 3 కట్టల గోంగూర ఫ్రెష్గా ఉంది, కడిగి తీసుకున్నానండి. అలాగే 2 టమాటాలు, 4 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి, 4 పచ్చిమిరపకాయలు. ఈ గోంగూర మెత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. టేస్ట్ మాత్రం గోంగూర ఎండు చేపలలా కాకుండా ఇవి మెత్తలు కదండి, టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ముందుగా గోంగూరను అయితే ఉడకబెట్టుకుందామండి. చూడండి, పొయ్యలిగిచ్చి గోంగూరను అయితే ఉడకబెట్టుకున్నాము. చూడండి, గోంగూర అయితే ఉడకబెట్టుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా కారం వేసుకున్నాము. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. గోంగూర అయితే ఉడకనిద్దామండి. ఇప్పుడైతే కర్రీ రెడీ చేసుకుందాం. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఈ నూనె అయితే కాగాలి. చూడండి, నూనె అయితే కాగింది. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. ఒకసారి అయితే కలుపుకున్నామండి. ఉల్లిపాయ ఎంత వేగితే కూర టేస్ట్ అంత బాగుంటుందండి. మెత్తళ్ళు మాత్రం గోంగూరలోకి చాలా బాగుంటుందండి. మెత్తళ్ళు ఉంటే టమాటా వేసుకొని కూర చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇందులోనే మెత్తళ్ళు వేసుకున్నాము. మెత్తళ్ళు వేసుకున్నాం కదండి, ఇందులోనే టమాటాలు కూడా వేసుకున్నాం. టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోవాలండి. కలుపుకున్నాం. ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. టెన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. టమాటా ముక్కలు చాలా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే కలుపుకొని మూత పెట్టుకుందామండి, ఉడకనిద్దాం. మెత్తలు కూడా వేసుకున్నాం కదా, నూనెలో వేగడం వల్ల చేప బాగుంటుంది. టమాటా ముక్కలు మగ్గాలండి, మూత పెట్టుకుందాము. చూడండి, గోంగూర అయితే ఉడికిపోయింది. లేత గోంగూర కదండి, తొందరగా ఉడికిపోయింది. గట్టితోనే మెదిపేసుకోవచ్చు. గట్టితోనే ఇట్లా మెదిపేసుకుంటే సరిపోతుందండి. అండి, గోంగూర గట్టితోనే మెదిపేసుకున్నాను. ఇదైతే పక్కన పెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి టమాటాలు మగ్గినాయన్నా. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా, కలుపుకున్నాం. ఇందులోనే కారం వేసుకున్నామండి. మనం గోంగూర వేసుకుంటున్నాం కదండి, కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం. 2 స్పూన్లర కారం అయితే వేసాను. ఒకసారి అయితే కలిపేసుకున్నాం. చూడండి, కారం వేసుకుని కలుపుకున్నాం కూడా, వాటర్ వేసుకున్నాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. మనం ముందుగా గోంగూరలో కొద్దిగా కారం వేసుకున్నాం కదండి, అది గోంగూర ఉడకబెట్టుకునేటప్పుడు గోంగూర టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా కారం ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇదైతే దగ్గరగా అయిన తర్వాత ఇందులో గోంగూర వేసుకుందాము. మూత పెట్టుకుందాము. అయిన తర్వాత చూపిస్తానండి. అయిందేమో దగ్గరగా.
చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది. మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయిందండి. ఇందులోనే మనం గోంగూర వేసేసుకుందాం. చూడండి గోంగూర అయితే వేసేసుకుందాం. గోంగూర వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. చూడండి గోంగూర వేసుకొని కలుపుకున్నాం కదా, ఉప్పు సరిపోయిందాం ఒకసారి చూసుకుందామండి. ఉప్పు అయితే సరిపోలేదండి, కొద్దిగా వేసుకుందాము. చూడండి 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్నాం. సాల్ట్ వేసుకొని కలుపుకొని గోంగూర వేసుకున్నాం కదండి, సన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఇదైతే మగ్గనిద్దామండి. అలా 10 నిమిషాలు మగ్గనివ్వడం వల్ల కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంట మీడియం మంటలో పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. మూత పెట్టుకున్నాము. అయిన తర్వాత చూపిస్తానండి. చూడండి చక్కగా ఉడికింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. చూడండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. చేప ముక్కలు కూడా ఇక్కడ ఎరగలేదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. గోంగూర మెత్తళ్ళు కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందామండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. చూడండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ గోంగూర మెత్తళ్ళ కూర. చూసారు కదా, చేప ముక్క కూడా ఎక్కడ ఇరగకుండా వచ్చిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.